క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని అసలు వదలని బాలీవుడ్. ప్రెసెంట్ పాన్ ఇండియా సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్న సౌత్ హీరోయిన్లని వదులుతారా? అందుకే భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బాలీవుడ్ లో ఆఫర్లు ఇస్తున్నారు. సౌత్ హీరోయిన్లకి డిమాండ్ పెరిగిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ ఫేవరెట్ అయిపోతున్న సౌత్ హీరోయిన్లను ఏరికోరి మరీ తెచ్చుకుంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. లేటెస్ట్ గా సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సాయి పల్లవిని 6 కోట్లిచ్చి మరీ సీత క్యారెక్టర్ ఇచ్చారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ రామాయణంలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా భారీ బడ్జెట్ విత్ హెవీ వీఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి తోడు అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దిన్ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. లేటెస్ట్ గా బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ అందుకుని బిజీ అయిపోతున్న హీరోయిన్ శ్రీలీల. సౌత్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరోయిన్ బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ లవ్ స్టోరీ ఆషికీ సీక్వెల్ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల లీడ్ రోల్స్ లో ఆషికీ 3 తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు ఇబ్రహీం అలీఖాన్ తో మరో సినిమా చేస్తోంది శ్రీలీల. వీళ్లందరికంటే ముందే బాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుని అక్కడే సెటిల్ అయిపోతుందేమో అని డౌట్ క్రియేట్ చేస్తున్న సౌత్ హీరోయిన్ రష్మిక. రష్మిక తెలుగులో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ ఆఫర్ ఇచ్చింది. వరుసగా సినిమా ఛాన్సులిచ్చి నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా తగిలించింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో యానిమల్, చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంది. వీటికి తోడు ఇప్పుడు థామా అనే మరో పవర్ఫుల్ బాలీవుడ్ మూవీ చేస్తోంది. ఇలా బాలీవుడ్ సౌత్ ఆర్టిస్టులకు ఏరికోరి ఆఫర్లిస్తూ బాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ సినిమాలకు కలెక్షన్లు పెంచుకుంటోంది.